దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరొకసారి అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు. ఉంచిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మన సామెతల గ్రంథంలో నుండి 12వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందామండి. శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించేవాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. ఇక్కడ శిక్షను ప్రేమించేవాడు జ్ఞానాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు అని ఉంది. శిక్ష అంటే మనకు తెలుసు కదండి, పనిష్మెంట్ కదండి. ఏదైనా తప్పుదం చేశారనుకో దానికి పనిష్మెంట్ తప్పుకోకుండా ఉండాలి. కానీ ఈ రోజుల్లో అటువంటిది ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు. తప్పులు చేస్తాం కానీ శిక్ష ఉండకూడదు, క్షమాపణే కావాలి. దేవుడు కూడా అంటున్నాడు కదా, ఏమనంటే మరి పాపం చేసే ప్రతి ఒక్కరికి కూడా క్షమాపణ ఉంది అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎప్పుడు క్షమాపణ ఉంది అని అంటే వారు ఎరగకుండా పాపం చేసేటప్పుడు క్షమాపణ ఉంది అన్నాడు. అది ఆధారుగా తీసుకుని చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ఇంకా పనిష్మెంట్ వద్దు, శిక్ష మాకొద్దు, మాకు క్షమాపణే కావాలి, ఆ దిశగానే మేము నడుస్తాం. మేము దేవుని నమ్మిన బిడ్డలం కాబట్టి మాకు ఏ విధమైన పనిష్మెంట్ ఉండదు, శిక్ష ఉండదు అని అనుకుంటా ఉన్నారు. అది ఎలా కుదురుతుందండి? దేవుడు అలా చెప్పలేదు కదా. అయితే వాక్యాన్ని వారు అనుకూలంగా మార్చుకుంటా ఉన్నారు. శిక్ష మాకు వద్దు అనుకున్నవారు జ్ఞానాన్ని ఏం చేస్తున్నారంటే అండి, అంటే జ్ఞానాన్ని తృణీకరిస్తున్నారని మనం చెప్పుకోవాలి. శిక్ష వద్దన్నవాళ్ళు. అదే శిక్షను ప్రేమించేవారైతే జ్ఞానాన్ని ప్రేమిస్తాను. జ్ఞానం అనగా ఎవరో దేవుడే కదండి జ్ఞానం. ఆయన జ్ఞానానికి మితి లేదని దేవుని వాక్యం చెప్తా ఉంది. అయితే రెండో లైన్లో ఏం చెప్తుందంటే గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. గద్దింపు అనగా ఉపదేశాన్ని అసహించుకుంటారంట కొంతమంది. అంటే మంచి మాటలు చెప్తే వాళ్ళకి ఏముండదు అంటే ఇష్టం ఉండదు, మంచి మాటలు ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు శిక్ష ఉన్నది, గద్దింపు కూడా ఉన్నది. చూడండి, ప్రకటన గ్రంథంలో మనం చూసినట్టయితే 3వ అధ్యాయంలో మనం చూస్తాం కదండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాట ఉన్నది చూడండి ఒకసారి. నేను ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అంటూ ఉన్నాడు. నేను ఎవరినైతే ప్రేమిస్తా ఉన్నానో వారిని గద్దించి నేను ఏం చేస్తున్నాను, శిక్షిస్తూ ఉన్నాను. అంటే దేవుడు ప్రేమించే వాళ్ళకి తప్పకోకుండా గద్దింపు ఉంటుంది, తప్పకోకుండా శిక్ష ఉంటుంది. ఇప్పుడు మనకు తెలుసు కదండి, దావీదు పాపం చేసినప్పుడు గద్దింపు వచ్చిందా లేదా? వచ్చింది. కానీ దావీదు ఏం చేశాడంటే ఆయన గద్దింపును అంగీకరించాడు. నిజమే, నేను ఈ తప్పుదం చేశాను, దేవుడు ఏ శిక్ష వేసినా నేను దాన్ని శిక్ష వహిస్తానన్నాడు. కానీ సౌలు ఉన్నాడు, సౌలు కూడా రాజే. ఆయన తప్పుదం చేసేటప్పుడు దేవుడు మరి మాట్లాడితే ఆ యొక్క శిక్షకు అతను ఒప్పుకోలేదు, అంత మాత్రం కూడా ఒప్పుకోలేదు. ఎలాగా అనుకున్నాడంటే అతను తప్పుదం చేస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ మాటను పక్కన పెడుతున్నాడు, తన ఇష్టానుసారంగా తన ముందుకి వెళ్తా ఉన్నాడు. చూడండి ఒకసారి మనం మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 15వ అధ్యాయంలో 22వ వచనంలో ఆ మాటలు ఉంటాయి చూడండి. సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా అన్నాడంట. ఇక్కడ మనం చూసినట్టయితే సమూయేలు సౌలుతో చెప్తాడు. సౌలు ఎవరో రాజు, అతను మరి చేయకూడని తప్పుదాలన్నీ కూడా చేస్తానే ఉన్నాడు, తన మూర్ఖతని ఎల్లబుచ్చుతూ ఉన్నాడు. ఒకసారి అతడు బలి వేయకూడదు, అతడు బలి వేసాడు. సమూయేలు వచ్చే వరకు ఆకోకుండా సౌలు బలి వేసాడు. తర్వాత అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళమన్నప్పుడు అందులోనే ఏది కూడా తీసి తెచ్చుకోవద్దు, అదంతా కూడా శపితమైంది అన్నటప్పుడు దేవుని మాట వినకోకుండా అందులో కొన్ని పశువులను తీసి తెచ్చుకున్నాడని దేని వాక్యంలో ఉంది. ఇక్కడ అదే మాట చెప్తా ఉన్నాడు. ఏంటి సౌలు నువ్వు ఇలా చేసావేంటని సమూయేలైన ప్రవక్త అడుగుతుంటే అతడు అంటున్నాడు, ఇవన్నీ నాకు కాదు నీ దేవునికి బలియటానికి తెచ్చాను అంటాడు. చదవండి 15వ అధ్యాయం అంతా చదివితే ఆ యొక్క సౌలు ఎటువంటి మూర్ఖత ఎలబుచ్చాడో మనకు తెలుస్తుంది. దేవుని మాటని త్రోసివేశాడు అతను.
అంటే అతను ఏమనుకున్నాడంటే శిక్ష నాకొద్దు, నేను ఏది చేసినా కానీ అక్కడ అయిపోవాలి. పోనీ దేవుడు చెబుతున్నాడు మాటకి విన్నాడా అంటే వింటలేదు, మరొక తప్పుదం చేతనే ఉన్నాడు. అయితే ఇక్కడ ఉపదేశం చేత ఉన్నాడు. ఎవరో సమూయేలు సౌలుకు ఉపదేశం చేత ఉన్నాడు. ఏమంటున్నాడంటే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన మాటను ఒకడు గైకొనుట కంటే యెహోవా సంతోషించినట్లు బలులను దహన బలులను అర్పించటం వలన యెహోవా సంతోషించిన. బలులు అర్పించితే దేవునికి సంతోషం రాదు, దహన బలులు అర్పిస్తే దేవునికి సంతోషం రాదని చెప్తా ఉన్నాడు. అవునండి, ఈ దినాల్లో కానుకలు ఇచ్చేస్తే లేకపోతే దేవుడి పని అది చేసేస్తున్నాను ఇది చేసేస్తున్నాను అంటే దేవునికి సంతోషం కాదు. మొదటగా ఆయన సంతోషపరచవలసింది ఏంటంటే ఆయన గద్దింపును వినాలి, అంటే ఆయన మాటను వినాలి. ఒకవేళ మనుషులంగా ఉన్నాం కాబట్టి ఏదో విధంగా తప్పుదం మన వల్ల జరుగుతుంది. అప్పుడు ఆయన మనతో మాట్లాడినప్పుడు ఆ యొక్క మాటకి లోబడాలి. ఒకవేళ గద్దించిన శిక్షించిన మన మార్గాలు సరళం అవునట్లుగా ఆయనకి సరెండర్ అవ్వాలి, కానీ మనం ఆయనకి తిరుగుబడకూడదు. ఇక్కడ సౌలు తిరుగుబడ్డాడు, తిరుగుబడ్డకుండా ఉపదేశం చేయవలసి వస్తుంది సమూయేలు. ఒకడు బలులు అర్పించడం వల్ల కాదయ్యా దేవుడు సంతోషించేది, ఆయన మాట వినాలే అని చెప్తాడు. మనం ఇంకా కిందకు చదివినట్టయితే కింద వశంలో ఉన్నది చూడండి. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ళ క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోద చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖత వెళ్ళబుచ్చుట మాయా విగ్రహములను గృహదేవతలను పూజించుటను పాపంతో సమానము. చూసారా, ఆలోచించు. పొట్టేలు కొవ్వు ఆయనకు కావాలా? ఒకడు మాట వినటం కావాలా? మూర్ఖత్వం వెళ్ళబుచ్చొద్దు అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఈయన మళ్ళీ చాలా మంచి మాటలు చెప్తా ఉన్నాడు. ఏమనంటే, అలా మూర్ఖత వెళ్ళబుచ్చేవాడంట ఏం చేద్దాం, తిరుగుబాటు చేయటం అనేటువంటి పాపంతో, సోదు చెప్పుట అనే పాపంతో సమానం అంటా ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ మూర్ఖత వెళ్ళబుచ్చుట మాయా విగ్రహములను గృహదేవతలను పూజించుటని పాపంతో సమానం. గృహదేవత అంటే ఏ గృహదేవత? ఏ మాయా విగ్రహంగా గృహాల్లో ఉన్నాయి దేవతలు. ఏ గృహం అదంటే మన హృదయమే దేవుడు ఉండేటువంటి ఆలయం. అయితే ఈ దేవుని ఉంచుకోవాల్సిన ఆలయంలో గృహదేవతలు ఉంటున్నాయి. ఏంటంటే మూర్ఖత. ఈ సౌల్లో అదే ఉన్నది, మూర్ఖత అనేటువంటి ఒక గృహదేవత ఉన్నది. మాట విన్నెత్తలేదు. మొదటగా దేవుని మాటను త్రోసివేయటానికి ఆయన శిక్షను అంగీకరించకపోవడం, కానీ గద్దించినప్పుడు అంటే ఆయన ఉపదేశం చేసినప్పుడు వినకపోవటానికి కారణం ఏంటంటే అది గృహదేవతలో మాయా విగ్రహాలు హృదయములో ఉంటామని. సౌలుకే కదండి, సౌలు వలె దేవుని మాట ఎందరైతే త్రోసివేత ఉన్నారో వారందరూ హృదయాల్లో కూడా మాయా విగ్రహాలు గృహదేవతలు ఉంటున్నాయని మనం తెలుసుకోవాలి. మనమే తెలుసుకుందాం. నువ్వు దేవుని మాట వింటున్నావా లేదా? దేవుని మాటకే నువ్వు మరి అంగీకరిస్తున్నావా లేదా? దేవుని మాటకు లోబడుతున్నావా లేదా? దేవుడు నీతోటి ఏం చెప్తా ఉన్నాడో, కళల ద్వారా దర్శనాల ద్వారా నీతోటి ఏం మాట్లాడుతూ ఉన్నాడో నీకే తెలుసు. ఎవరితోటి వాళ్ళతో మాట్లాడతానన్నాడు. నేను నీతోటే మాట్లాడతాను అంటున్నాడు ఆయన. నేను నీతో మాట్లాడతాను, నువ్వు నా మాట విను అంటావన్నాడు. కొన్నిసార్లు దేవుని వాక్యానికి లోబడలేనప్పుడు ఆయన కళల ద్వారా కూడా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరొకరి ద్వారా మన చేతన తప్పుదిమేంటో మనకు తెలిసేలా చేస్తూ ఉంటాడు ఆయన. కానీ మనం ఏం చేయమంటే అవన్నీ పట్టించుకోము. సౌలు వలె పక్కకు త్రోసివేస్తూ ఉంటాం. సౌలు మూర్ఖతని ఎలబుచ్చుతూ ఉన్నాడు. నీ దేవుడికే తెచ్చాను నేను అన్నాడు. దేవుడి మాట వినటం కంటే బలు అర్పించడం గొప్ప కాదు. మొదట దేవుని మాట విందాం. గృహదేవతలు మాయా విగ్రహాలు మన హృదయం నుండి తీసివేసుకుందాం. దేవుడిచ్చిన కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.